పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిన వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయవ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అల్పపీడనం క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కెవి శ్రీనివాస్ అన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలోని 1-2 చోట్ల భారీగాను, చాలా చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర కోస్తాలో చాలా చోట్ల నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. అది ప్రస్తుతం బలహీనపడి ఉపరితల ఆవర్తనాలుగా అది సౌత్ ఛత్తీస్గఢ్ అండ్ మరి దానికి పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనాలుగా ఉంది. దాని యొక్క ప్రభావం చేత గడిచిన 24 గంటల్లో అయితే మటుకి మన కోస్తా జిల్లాలో విస్తారంగా ఒక మాసం నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లోనూ నమోదవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కాకినాడ సమీపంలో ఉన్నటువంటి యానం దగ్గర అత్యధికంగా 12 సెంటీమీటర్లు, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొదిలి 11 సెంటీమీటర్స్, అనకాపల్లిలో అయితే 9 సెంటీమీటర్స్, అలాగే నర్సీపట్నం అయితే 8 సెంటీమీటర్ల వర్షపాతం, ఇలా చాలా చోట్ల అయితే ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదవడం చూసాం లాస్ట్ 24 అవర్స్. ప్రస్తుతం ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కూడా మోడరేట్ ఇంటెన్సిటీ తోటి వైడ్ స్ప్రెడ్ రైన్స్ మన కోస్తా జిల్లాలో వచ్చే అవకాశం ఉంటుందిగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇచ్చాం. ముఖ్యంగా అయితే చూస్తే భారీ వర్షాలు వచ్చే జిల్లాలైనటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, పల్నాడు అండ్ ప్రకాశం, ఈ జిల్లాలకి అయితే 1-2 చోట్ల భారీ వర్షం వచ్చేటట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఈ రైన్ఫాల్ యాక్టివిటీ మ్యాక్సిమం ఒక 2 days వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరంబడి బలమైన ఎదురుగాలులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అంచేత ఈరోజు కూడా మత్స్యకారులను వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇంకా ఫర్దర్ ఓకే